ఇండియన్ ఆర్మీ ఇప్పుడు తన సోషల్ మీడియా పాలసీని కాస్త రిలాక్స్ చేస్తుంది. 2020లో కంప్లీట్గా 89 మొబైల్ అప్లికేషన్స్ అన్ని కూడా ఇండియన్ ఆర్మీలోని ఆఫీసర్స్ సోల్జర్స్ వాడకూడదని చెప్పి అప్పట్లో బ్యాన్ విధించింది. ఇప్పుడు దాన్ని కాస్త రివైజ్ చేస్తూ పాసివ్ పార్టిసిపేషన్ని అలౌ చేసింది. అంటే కొన్ని మొబైల్ యాప్స్ వాడచ్చు, అయితే దానిలో వీళ్ళు ఎటువంటి కంటెంట్ షేర్ చేయకూడదు. అంటే యాప్ వాడుతూ యాప్ను చూసుకోవచ్చు, లేదా ఆ వీడియోస్ కానీ అలాంటివి చూసుకోవచ్చు, కానీ వీళ్ళు కంటెంట్ షేర్ చేయకూడదని చెప్పి కొత్త రిస్ట్రిక్షన్స్తో వచ్చిందనమాట. సాధారణంగా ఎవరైనా కాన్ఫిడెన్షియల్ పోస్టులు కానీ సెన్సిటివ్ పోస్టులు కానీ చేసేటప్పుడు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది చాలామంది చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ రూల్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. ముఖ్యంగా మనం ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసేటప్పుడు మన లొకేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా బయటికి షేర్ చేస్తే అది కంప్లీట్గా దేశానికి ప్రమాదం, కాబట్టి ఇలాంటివి ఒప్పుకోరు. అయితే రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి సోషల్ మీడియా రూల్స్ కాస్త రిలాక్స్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ప్యాసివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆపరేషనల్ సెక్యూరిటీ ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్యాసివ్ పార్టిసిపేషన్ మాత్రం అలౌ చేశారనమాట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటివి యాక్సెస్ చేయొచ్చు. అయితే దానిలో పోస్ట్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, రియాక్ట్ అవటం కానీ, లేదా మెసేజెస్ సెండ్ చేయడం కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. మామూలుగా కాదు, చాలా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్తున్నారనమాట. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీటిని పెట్టుకోవచ్చు. అయితే చాలా రిస్ట్రిక్టెడ్, లిమిటెడ్ యూజ్లో పెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారనమాట. వీటన్నిటితో పాటు స్కైప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, సిగ్నల్ కావచ్చు, ఇలాంటి యాప్స్ కూడా చాలా రిస్ట్రిక్టెడ్ యూజ్ చేయాలి, చాలా లిమిటెడ్గా యూజ్ చేయాలని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. వీటన్నిటితో పాటు యూట్యూబ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, కోరా కావచ్చు, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. దాంతోపాటు వెబ్ ప్రాక్సీస్, లింక్డ్ఇన్లో రెజ్యూమే సబ్మిట్ చేసుకోవడం, అదేవిధంగా ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ గురించి తెలుసుకోవడం, అంతవరకే వాడుకోవాలి, కానీ అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని కూడా చెప్పుకొచ్చారు. ఈ కొత్త పాలసీలో ఏదైతే సోషల్ మీడియా యూసేజ్ ఫర్ ఆర్మీ పర్సనల్, ఏ విధంగా సోషల్ మీడియా వాడొచ్చు అనే దాని మీద ఈ కొత్త పాలసీలో పైరేటెడ్ కంటెంట్ ఉండే ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ మూవీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, విపిఎన్ సర్వీసెస్ కావచ్చు, వెబ్ ప్రాక్సీస్ కావచ్చు, చాట్ రూమ్స్ కావచ్చు, ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడకూడదని కూడా ఈ కొత్త పాలసీలో చెప్పారనమాట. మనందరికి తెలుసు 2020లో ఇండియన్ ఆర్మీ దాదాపు 89 మొబైల్ యాప్స్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇమీడియట్గా డిలీట్ చేయాలని చెప్పి సోల్జర్స్కి, ఆఫీసర్స్కి చెప్పిందనమాట. అదేవిధంగా చైనాకు చెందిన రకరకాల యాప్స్ కూడా డిలీట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఈ పాలసీని కాస్త రివైజ్ చేస్తూ కొన్ని యాప్స్ని రిస్ట్రిక్టెడ్ యూస్తో అలో చేసుకోవచ్చని, కంటెంట్ ఎక్కువగా షేర్ చేయకుండా అలో చేసుకోవచ్చని కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న జెన్జీ ఎవరైతే ఆర్మీలో రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అయి ఉంటారు. సాధారణంగా మనం చెప్పాలంటే మన ఫ్యామిలీతో కనెక్ట్ కావచ్చు, ఈవెన్ ఒక సోల్జర్ ఒక ఈ బుక్ చదవాలన్నా సరే వాళ్ళకి యాక్సెస్ ఉండాలి కదా. అయితే ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి? ముఖ్యంగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా ఉంటాం, అదేవిధంగా హనీ ట్రాపింగ్కి గురవకుండా ఉంటాం. అంటే మనకు తెలుసు కదా, అమ్మాయిలతో చాట్లు, ముచ్చట్లు ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ ఇవ్వటాలు, వీటన్నిటిని హనీ ట్రాపింగ్ అంటారు. అమ్మాయిలు ట్రాప్ చేస్తుంటారు ఒక్కోసారి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం. వీటన్నిటి కోసం ఈ మధ్య చాలా సంవత్సరాల నుంచి కూడా కంప్లీట్గా సోషల్ మీడియా బ్యాన్ విధించారు ఎవరైతే ఆర్మీలో చేస్తున్నారో వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు కాస్త రిస్ట్రిక్టెడ్, అంటే కంటెంట్ వ్యూ చేసుకునేంత వరకు, అంటే ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటారో, బుక్స్ చదువుకుంటారో, లేదా ఫ్యామిలీ నుంచి బేసిక్ కమ్యూనికేషన్, వీటన్నిటి కోసం ఇప్పుడు లిమిటెడ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియాలో చేస్తుంది ఇండియన్ ఆర్మీ.